నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. నేను జమీమా. ఎప్పట్లాగానే వివిధ న్యూస్ పేపర్లో రాష్ట్రాలకు దేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మొట్టమొదటి అంశం, సుప్రీంకోర్టు ఆదేశించిన నత్తనడకే. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానానికి అమికాస్ క్యూరీ 22వ నివేదికను సమర్పించడం జరిగింది. అయితే ఈ విషయంపై త్వరితగతిన పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. విచారణను హైకోర్టులు నెలవారీగా పర్యవేక్షించాలని, ఏడాదిలోపే పూర్తయిపోవాలి. ఇది కరెక్ట్ డెసిషన్. ఎందుకు అనంటే సంవత్సరాల తరబడి ఒకసారి కోర్టులో కేసు పడిందంటే సంవత్సరాల తరబడి నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. కానీ అలా జాప్యం జరగకుండా త్వరితగతిన పనులు పూర్తి కావాలంటే ఖచ్చితంగా ఒక గడువు, నిర్దేశిత గడువు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంపైనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏడాదిలోపే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేసింది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అనంటే న్యాయ సహాయకులుగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా స్పష్టం చేయడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు. ఇక మెగా డిఎస్సిపై బురద చల్లి పారిపోతున్నారు వైకాపా అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మనందరికీ తెలిసిందే మెగా డిఎస్సిపై వైసీపీ ఎంత రచ్చ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉద్యమాన్ని లేవనెత్తిందో దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న వైకాపా పార్టీ దాన్ని అనుసరిస్తూ మెగా డిఎస్సిపై అవకతవకలు జరిగాయంటూ బురద చల్లే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అయితే దీంట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీని మీద స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీని మీద చర్చించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, మీరు కూడా అసెంబ్లీ సాక్షిగా వచ్చి దీని మీద మాట్లాడాలంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే మెగా డిఎస్సిపై బురద జల్లే ప్రయత్నాన్ని చేయొద్దు. ఎందుకు అనంటే ఎంతోమంది కష్టపడి చదువుకొని రాత్రింబవళ్ళు శ్రమించి రాస్తేనే ఆ మెగా డిఎస్సి కోటాలో ఉద్యోగం వచ్చింది. దాన్ని మీరు వేరే కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరికాదు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు నియమితులయ్యారు. మనందరికీ తెలిసిందే, జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకి మరో కీలకమైనటువంటి పదవి చేకూరింది. అదే ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా. ఇది చాలా అంటే ఫారెస్ట్కి సంబంధించింది, అటవీ శాఖ, పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో కీలకమైన బాధ్యతలు కొణిదెల నాగబాబు గారు చేపట్టబోతున్నారు. సో దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా వెలువరించింది. ఇక మనం చూడాలి, సభలోనైనా బయటైనా చర్చకు సిద్ధమంటూ నారా లోకేష్ కూడా ఒకవైపు అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యలు చేశారు. మీకు దమ్ముంటే మీరు అసెంబ్లీకి వచ్చి దాని మీద చర్చించండి, నేను చర్చకు సిద్ధం, మీకుందా దమ్ము, మీరు అసెంబ్లీకి రాకుండా నా మీద బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు అంటూ హితో పలికారు మంత్రి నారా లోకేష్. ఇక స్థానిక సంస్థలు బీసీలకు 34% రిజర్వేషన్లు జీవో జారీ చేయబోతోంది ప్రభుత్వం. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రస్తుతానికి పక్కకు పెట్టినట్లుగా తెలుస్తుంది. మనందరికీ తెలుసు బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ఎంత కీలకమైన విషయమో, మహిళా రిజర్వేషన్ బిల్లు ఎంత అయితే అవసరమో అట్ ద సేమ్ టైం బీసీలకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా అన్యాయం జరగకూడదు, దాన్ని 34% చేకూర్చాలి అంటూ ఒక ప్రతిపాదన ఉంది. దీని మీద ఏపీ గవర్నమెంట్ కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అతి కొద్ది రోజుల్లోనే 34.5% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయబోతోంది. దానికి కూడా కొన్ని రోజులు టైం పట్టొచ్చు. ఇక భోగాపురం విమానాశ్రయంలో సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్కు వెళ్ళింది తొలి విమానం. జార్ఖండ్లో CGL పరీక్ష రద్దు చేయబోతున్నారు. 2014 నుంచి ప్రైవేట్ సంస్థ నిర్వహించిన ప్రభుత్వ పరీక్షలన్నీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం. మనందరికీ తెలిసిందే, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ కూటమి ప్రభుత్వం భోగాపురం నుండి విమానయాన సర్వీసు సేవలు ప్రారంభించేసింది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుండి విమానయాన సేవలు అయితే ప్రారంభమైపోయాయి. న్యూ స్టాఫ్, న్యూ ఎక్విప్మెంట్, అలాగే న్యూ ఎన్విరాన్మెంట్, న్యూ ఎయిర్పోర్ట్, ఈ విధంగా మంచి కాన్సెప్ట్తో భోగాపురాన్ని అట్టహాసంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భోగాపురం విమానాశ్రయానికి తొలి విమానం ఇండిగో విమానం చేరుకోవడం జరిగింది. అది కూడా హైదరాబాద్కి ల్యాండ్ అయింది. వారందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం ఎంత చక్కగా తీర్చిదిద్దారు అంటే కళలు రూపొందించే విధంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, మనకున్నటువంటి ఆచార అలవాట్లు ఇవన్నీ కూడా రూపుదిద్దుకునేలా ఒక కళావేదిక, అలాగే ఒకవైపు అంతర్జాతీయ సేవలు, ఈ విధంగా చాలా రకాలైనటువంటి వసతులతో ఆచార సాంప్రదాయాల బద్ధంగా భోగాపురం విమానాశ్రయాన్ని చాలా అట్టహాసంగా ప్రారంభించారు. ఆ సేవలు అయితే ప్రారంభమైపోయాయి.
ఇక భాజపా ఉపాధ్యక్షులు పురంధేశ్వరి రామ్ మాధవ్ స్మృతి ఇరానీకి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వబోతున్నారు. కోశాధికారిగా పీయూష్ గోయల్, సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా సంతోష్ కొనసాగిస్తున్నారు. సంయుక్త సమన్వయకర్తగా విష్ణువర్ధన్ రెడ్డి. జాతీయ జట్లు తెలంగాణకు ఇప్పటివరకు దక్కలేదు. మనందరికీ తెలిసిందే, బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జెండాను ఎగురవేయాలి, జెండాని పాతాల్సిందే బీజేపీ పార్టీ అని గట్టిగా బిగుసుకొని కూర్చుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రధాన కార్యదర్శులుగా అంటే ఒక న్యూ టీమ్ని అరేంజ్ చేశారు. అందులో తెలంగాణకు ఎవరిని అనుమతినివ్వలేదు. ముఖ్యంగా మహిళలకు చాలామందికి స్మృతి ఇరానీ కానీ, పురంధేశ్వరి గారి కానీ, ఇంకా కొంతమంది లేడీస్కి ఎక్కువగా అవకాశం కల్పించినటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణ అధ్యక్షులుగా ఉన్నటువంటి డీకే అరుణని తొలగించడం జరిగింది. ఆ ప్లేస్లో ఎవరిని తీసుకోలేదు సరికదా, దాని ప్రస్తావనే లేదు. దీని మీద మరి ఈ నితిన్ నవీన్ కమిటీ ఏమి ప్లాన్ చేస్తున్నారో మనకైతే తెలియదు. కానీ ఇప్పటికే 65 మందితో ఏర్పాటు చేసిన ఈ టీంలో తెలంగాణ లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి దీని మీద ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అలాగే దీని మీద వీరికి ఉన్నటువంటి ప్లాన్ ఏంటన్నది మనకు తెలీదు. దాని మీద కూడా బీజేపీ కూడా గట్టిగా పోరాటం చేస్తుందేమో. ఇంకా అతి కొద్ది రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు కార్టూన్ కామిక్. ఇది ఇన్ఫ్లుయెన్సర్ కావటం ఎలా, కంటెంట్ క్రియేట్ పై ఆర్జినో స్టేట్ యూనివర్సిటీ డిగ్రీ. నేనైతే ట్రోలింగ్, ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసి వైరల్ చేయడంలో పిహెచ్డి చేసేసాను. మనందరికీ తెలిసిందే, టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఏఐ టెక్నాలజీ కానీ, అనాలిటిక్స్ బిజినెస్సే కానీ, ఇవన్నీ కూడా డేటా ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. కానీ కొన్ని విషయాలకు అది మంచిదైనా కొన్ని విషయాలు చాలా దారుణంగా ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయాల విషయాలకు వచ్చేసరికి ఫేక్ ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేసి వాటిని కంటెంట్ని ప్రిపేర్ చేసి యువత దాంతో విచ్చలవిడిగా ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసుకుంటున్నారు అనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఆ నేపథ్యానికి సంబంధించి ఒక కామిక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. పార్టీ ఐటీ సెల్ ఇంటర్వ్యూ. అంటే పార్టీలో ఎవరైతే క్రియాశీలకంగా ఉంటారో వాళ్ళు కొంతమంది యూత్ని ఇంటర్వ్యూ చేస్తారు. అందులో ఏంటి అని అంటే ఫేక్ ప్రచారాన్ని, ఫేక్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి దాన్ని ఎలా అయినా సరే ట్రోల్ చేయాలి, అంటే పెద్దగా చేయాలి, ఒక ప్రభంజనం సృష్టించాలి. అలా చేయటానికి ఇంటర్వ్యూ పార్టీ సెల్స్ అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తూనే చాలా దురదృష్టకరం. ఈ విషయాన్ని ఎవరిని ప్రోత్సహించకండి, మీరు కూడా వెళ్ళకండి, అదంతా మంచిది కాదు. సో ఇది ఇప్పటి వరకున్న ఈనాడులోకి అంశాలు. ఇప్పుడు త్వరితగతిన సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షిలో విషయాలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారత్కు భారీ ఆధిక్యం. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 284 ఆల్అవుట్, సుతర్కు 4, జడేజాకు 3 వికెట్లు. మనందరికీ తెలిసిందే, శ్రీలంకలో జరిగిన వన్డే టెస్టింగ్ మ్యాచ్లో ఇన్నింగ్స్లో శ్రీలంక అవుట్ అయిపోయింది. భారత్ అధిక స్కోర్ని నమోదు చేసుకుంది. అందరూ కూడా ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉన్నారు. భారత్ ఇదే విధంగా ఆడితే కనుక ఖచ్చితంగా మనకి కప్ అనేది ఖాయం. ఇక మరోవైపు 5 రోజు అమ్మకాలు. 78,000 దిగువకు సెన్సెక్స్, 78 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. మనందరికీ తెలిసిందే, స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ మార్కెట్స్ ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ ఇలాంటి గ్రాఫ్ అనేది చూస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలోనే 78,000 దిగువకు సెన్సెక్స్ వచ్చేసింది. నిఫ్టీ కూడా 78 పాయింట్లు పడిపోయింది. ఇలా ఉంది. ఇక 65 మందితో నవీన్ కొత్త టీం ఏర్పాటు మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఇందులో అందరికీ ఎక్కువగా లేడీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు ఎవరికి అవకాశం ఇవ్వలేదు, ఏ సరికొత్త అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. మరి దీని మీద ఏం పునరాలోచన చేస్తున్నారనేది బీజేపీ పార్టీకే తెలియాలి. ఇక బీహార్లో విషాదం. బీహార్లో అశోక్ ధామ్ శివాలయం సమీపంలో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది గాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఇది బీహార్లో చోటు చేసుకుంది. 50 మంది సిబ్బందికి ఉద్వాసన. నీట్ లీకేజ్ నేపథ్యంలో ముఖ్యమైన అధికారులు సహా ఇప్పటి వరకు 50 మంది సిబ్బందిని తొలగించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఇది మనందరికీ తెలిసిందే. ఎన్టీఏకి సంబంధించి నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించిన అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కొంతమందిని 50 మంది సిబ్బందిని తొలగించినట్లుగా తెలుస్తోంది. సో చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏదైతే ఉందో అది ఎంతోమంది ఉద్యోగుల పొట్ట మీద కొట్టిందనే చెప్పుకోవాలి. సో ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా కేంద్రమే సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని మనమంతా కోరుకుందాం. శరీరంలో బోలెడన్ని గడియారాలు. సూపర్ స్మార్ట్గా పనిచేసే జీవ గడియారాలు అసలు వయసును లెక్క కడతాయి. శరీరంలో కలిగే చిన్న చిన్న మార్పులను కూడా గుర్తిస్తాయి. రోబోలకు సంబంధించి మనందరికీ తెలిసిందే, ఇందులో టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే రకరకాలైనటువంటి ఇన్నోవేషన్స్ అన్నీ మార్కెట్లోకి వస్తున్నాయి.
దీనికి సంబంధించి మన శరీరంలో పనిచేసే ఒక నాడీ వ్యవస్థ నుండి మెదడు పనిచేసే తీరు, గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తుల ప్రణాళిక, జీర్ణ వ్యవస్థ, ఇలా ప్రతి ఒక్క అవయవానికి సంబంధించి కొన్ని గడియారాలు రాబోతున్నాయి. అంటే అవేంటంటే జీవిత కాలం వరకు, అంటే మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఎంత కాలం పనిచేసాయన్న మెజర్మెంట్స్, క్యాల్కులేషన్స్ని ఈ గడియారాలు ఇవ్వబోతున్నాయి. దీన్ని కొత్తగా ఇన్వెన్షన్ చేశారు, చూడాలి. ఇక మనకి ఇది తెలిసిందే, అక్రమాల కోట, అవినీతి ఆట, మెగా డిఎస్సి స్కామ్కు సమాధానం ఏది? బాధిత అభ్యర్థులు ఏ ఒక్క ప్రశ్నకు అసెంబ్లీలో సమాధానం చెప్పలేదు. లోకేష్, చంద్రబాబు అంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మనందరికీ తెలిసిన మెగా డిఎస్సి అంశం, ఉద్యోగాలు వచ్చాయని కొంతమంది ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమందికి రాలేదని బాధ. నిజంగానే వీటి మీద వైసీపీ పోరాటం చేస్తుందా లేదా అన్నది మనకు తెలియాల్సి ఉంది. అయితే దీని మీద ఇప్పటి వరకు మీ సైడ్ నుండి ఎటువంటి ఆన్సర్ రాలేదు అంటూ వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి. ఇక పోలీసు వాహనంలో గంజాయి, మద్యం బాటిల్స్ రాష్ట్రానికి ఎక్కడికి తీసుకెళ్తున్నారు చంద్రబాబు? సీఎంని నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయని చెప్పడానికి ఇదే సాక్ష్యం అంటున్నారు. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, అలాగే మీ కలెక్షన్లకు వాడుకుంటున్నారు, అందువల్ల ఇవి ఇంతగా భ్రష్టపడ్డాయి. పైకి నీతి కబుర్లు చెబుతూనే వ్యవస్థలను విషపూరితం చేస్తున్నారు అంటున్నారు. పోలీస్ వెహికల్స్లో గంజాయి, మద్యం బాటిల్స్ కూడా దొరుకుతున్నాయంట. అంటే ప్రజల్నే చెకింగ్ చేసి వాటి నుండి దూరంగా ఉండాలని సూచనలు చేసే అధికారులు ఆ అధికార వాహనాల్లో మద్యాన్ని, గంజాయిని తరలిస్తున్నారు. పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో చూడండి అంటూ వైఎస్ జగన్ కూడా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మరి నిజానిజాలు అనేది పోలీస్ అధికారులే దీనికి సమాధానం చెప్పాలి. ఇక మనం ఇక్కడ చూడొచ్చు విద్యార్థుల విజయం. జార్ఖండ్లో గత 12 ఏళ్లలో నిర్వహించిన జేఎస్సీ, సీజీఎల్ పరీక్షలన్నీ కూడా రద్దయినాయి. పరీక్షార్థుల నిరసనోద్యమంతో సోరెన్ సర్కార్ దిగొచ్చింది. విద్యార్థుల డిమాండ్లు అంగీకరించింది. జేఎంఎం ప్రభుత్వం టీఆర్ఎస్ డేటా ప్రాసెసింగ్ నిర్వహించి అన్ని పరీక్షలు రద్దు చేసింది. ఈ విషయంపై విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. మనందరికీ తెలిసిందే, ఎప్పుడైతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేసిందో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. అలాగే దాన్ని బేస్ చేసుకుని జార్ఖండ్లో కూడా తీవ్రమైన రూపంలో కొన్ని వారాల పాటు ఉధృతంగా చేసినటువంటి ఈ నేపథ్యంలో ఎట్టకేలకు వారి శ్రమకు తగిన ఫలితం లభించింది. సర్కారు తలవంచక తప్పలేదు. జార్ఖండ్లో జరిగిన పరిస్థితి ఇది. ఇక ప్రహరీ కూలి 10వ తరగతి విద్యార్థి మృతి. ప్రహరీ గోడ కూలిపోయి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జెడ్పీ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి అరుణ్ తేజ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థి సుమన్ అశ్విన్ కూడా స్వల్పంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. సరైనటువంటి కట్టడాలు లేకపోతే ప్రజల ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. దానికి ఇదే ఉదాహరణ. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అరుణ్ తేజ్ ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి, అలాగే ఆయన ఆత్మకు కూడా శాంతి చేకూరాలి. ఇక హాస్టల్ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కురుడు బీసీ బాలుర వసతి గృహానికి చెందిన 6వ తరగతి విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆదివారం హాస్టల్లో విద్యార్థి అదృశ్యమయ్యాడు. అయితే మరుసటి రోజు సమీపంలో ఉన్న చెరువులో శవమై కనిపించాడు. ఇది చాలా పిల్లలు అనేది ఎలా ఉంటారు అంటే వాళ్ళ మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. హాస్టల్లో ఉండాల్సినటువంటి విద్యార్థి హాస్టల్లో లేకుండా హాస్టల్ గోడ దూకి మాయమైపోవడం ఏంటి, ఆ తర్వాత చెరువులో శవమై తేలడం ఏంటి? ఈ విషయంపై యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అసలు దీని మీద అబ్జర్వ్ చేయాలి. మీ పిల్లల్ని ఏదైనా హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి జాయిన్ చేయాలి. అప్పుడే పిల్లలు అనేది సురక్షితంగా ఉండగలుగుతారు. లేదంటే ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉండాల్సి ఉంటుంది. సో ఇది దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో ఓడల రేవు నుంచి చేపల వేట కోసం అని వెళ్ళిన ఒక బోట్ 14 రోజులుగా ఇప్పటి వరకు చేరుకోలేదు. మత్స్యశాఖ పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. అందులో 7 సభ్యులు అంటే మత్స్యకారులు, వారితో ప్రయాణం చేసినటువంటి బోట్ ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు అసలు ఏం జరిగింది అంటూ కన్నీటి పర్యాంతం అవుతున్నారు. దాని మీద ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందంటే ఆల్రెడీ కోస్ట్ గార్డ్స్, అలాగే మెరైన్ సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ సిగ్నల్ దొరకట్లేదు. అసలు ఆ బోట్ ఏమైంది, ఎక్కడ కూలిపోయింది, లేదా ఉందా లేదా, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిందా, వేరే బార్డర్కి ఏమైనా వెళ్ళిపోయిందా, ఇలాంటి చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, చూడండి. ఇక సర్కార్పై జూడాల సమరబేరి అత్యవసర సేవల బహిష్కరణ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సేవల్లో వైద్యం స్తంభించిపోయింది. రోగుల అవస్థలు ఎదుర్కొంటున్నారు. స్టైఫండ్స్ పెంచాలి,
మీరు ఎందుకు పెంచరు అంటూ గట్టిగా భీష్మించి కూర్చున్నారు. బాబు సర్కార్ మొండి వైఖరి వల్ల అత్యవసరమైనటువంటి సేవలు కూడా జూనియర్ డాక్టర్స్ నిలిపివేసే పరిస్థితి అక్కడ నెలకొంది. ఇది విషయం. ఇక పోలీసులే కొట్టి నా కుమారుని చంపేశారు. మన్యం జిల్లాకు చెందిన ఒక తల్లి ఆరోపణలు చేస్తోంది. యువకుడిని అరెస్ట్ చేసి సాలూరు పోలీసులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో మృతి చెందాడు యువకుడు. న్యాయం చేయాలి అంటూ మృతదేహంతో బంధువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే లాకప్ డెత్ కేసులో సాయికృష్ణ ఎలా అయితే చనిపోయారో అలాగే ఈ యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వెంటనే మరి ఏమైందో తెలీదు, అస్వస్థతకు గురై చనిపోవడం జరిగింది. ఇలాంటి ఘటనలు తరచూ చూడాల్సి వస్తుంది. మరి దీని మీద అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఏం చెప్తారో చూడాలి. ఇక్కడ మనం చూడొచ్చు భోగాపురం విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి తొలి విమానం రన్వేపై దిగిన వెంటనే అగ్నిమాపక శకటాల వాటర్ క్యాన్లతో సెల్యూట్ చేసి ఘనంగా స్వాగతం పలికారు. మనందరికీ తెలిసిందే చాలా అట్టహాసంగా ప్రారంభమైంది భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి భోగాపురానికి ఫస్ట్ విమానం ఇండిగో విమానం ల్యాండ్ అయింది. దీంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాటర్ క్యాన్లతో వినూత్నంగా స్వాగతం పలికారు రన్వేపై. ఇది దృశ్యాలు. ఇక మనం ఇక్కడ కామిక్ చూద్దాం. పోలీసుల వాహనంలో గంజాయి మద్యం. కూటమి పరిపాలనలో పోలీసు వాహనాలు కూడా ఇలా తయారయ్యాయి. మనందరికీ తెలిసిందే, మనం ఇందాకే మాట్లాడుకున్నాము. పోలీసు వాహనంలో ఇది పరిస్థితి. పోలీసులే తనిఖీలు చేసి ప్రజలకి చాలా రకాలైన ఆంక్షలు విధించాలి, వాళ్ళకి సూచనలు చేయాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. అలాంటి వాహనాల్లోనే మద్యం గంజాయి దొరికితే పరిస్థితి ఏంటి? ఈ విషయం ప్రజలే ఆలోచించాలి. కూటమి పరిపాలనలో ఈ విధంగా ఉంది అంటూ సాక్షి పేపర్ ఆరోపణలు చేస్తోంది. ఇది ఇప్పటి వరకు ఉన్న సాక్షిలోని అప్డేట్స్. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో మనకి తెలుసు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. జలఫిరంగులతో స్వాగతం పలుకుంటుంది ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్. సో దీనికి సంబంధించిన విజువల్స్. ఇక 34% ముందుకే బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందే స్పష్టం చేసిన సీఎం. మంత్రులతో సుదీర్ఘమైన చర్చలు. మనం మాట్లాడుకున్న 34% రిజర్వేషన్ని పెంచుతూ బీసీలకు సంబంధించి బీసీల సంక్షేమ అభివృద్ధి గురించి కూటమి సర్కార్ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అతి కొద్ది రోజుల్లోనే ఆ రిజర్వేషన్కి సంబంధించిన అంశాలు కూడా తెర మీదకి రాబోతున్నాయి. ఇక అసెంబ్లీలో బయట తేదీ సమయం ఫిక్స్ చేస్తే చర్చకు సాయి. మెగా డిఎస్సీపై జగన్కు లోకేష్ సవాల్ విసిరినట్టుగా తెలుస్తోంది. టెట్ నుంచి నియామకం వరకు పారదర్శకం, రోజుకో కేసు వేసి అడ్డుకోవాలని అనుకున్నారు. సో మెగా డిఎస్సీకి సంబంధించి చాలా వార్ జరుగుతుందనే చెప్పాలి. మాటకు ప్రతి మాట, అలాగే వ్యాఖ్యకి ప్రతి వ్యాఖ్య చేస్తూ ప్రతిపక్ష అధికార పార్టీలు ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెగా డిఎస్సీలో అవకతవకలు జరుగుతాయని వైసీపీ ఆరోపిస్తూ ఉంటే పారదర్శకంగానే చేశామంటూ అధికార పార్టీ కూడా వ్యాఖ్యలు చేస్తోంది. దీనికి నేను బహిర్గతంగానే దీనికి సమాధానం చెప్తానంటూ మంత్రి లోకేష్ కూడా ప్రకటించడం జరిగింది. జగన్ మీరు రెడీయా అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. మరి జగన్ దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు? చర్చకు వస్తారా, లేదంటే దీని మీద ఇంకేమన్నా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా చూడాలి. ఇక దద్దమ్మ ఎద్దు. మన అందరికీ తెలిసిందే, ఎంతో హెల్దీగా జరగాల్సినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఎంత రచ్చని చోటు చేసుకున్నాయో మనం నిన్నటి పరిస్థితి చూడొచ్చు. మండలిలో అచ్చెన్న బొత్స వాగ్వాదం చోటు చేసుకుంది. దద్దమ్మ అన్నారు మాజీ మంత్రిని ఒక మంత్రి అచ్చెన్నాయుడు. అలాగే అచ్చెన్నాయుడు ఎద్దులా ఎదిగాడంటూ బొత్స కూడా ధీటుగానే సమాధానం చెప్పారు. దాంట్లో ఎంతో హెల్దీగా క్షుణ్ణంగా పరిశీలనగా ప్రజలు చూస్తారు, దీన్ని అబ్జర్వ్ చేస్తారు అని కూడా ఇంకిత జ్ఞానం లేకుండా ఒకరినొకరు దూషించుకోవడం చాలా బాధాకరం, అవమానకరం. ఇద్దరికీ కూడా అది అంత మంచిది కాదు. ఆయన అంటే ఈయన కామ్గా ఉండాల్సింది, లేదా ఆయనైనా కొంచెం మాట్లాడేటప్పుడు మాటని అదుపులో పెట్టుకోవాల్సింది. ఇద్దరిది తప్పుంది. ఇది ఇక్కడ జరిగిన నిన్నటి అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి ఒక వాగ్వాదం అనే చెప్పుకోవాలి. ఇక ఎల్నినోని ఎదుర్కొనేలా 3 ఏళ్ల పాటు ప్రణాళిక సిద్ధం చేశారు. నదులన్నీ అనుసంధానం అయితే కరువే ఉండదంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మనందరికీ తెలిసిందే, ఎల్నినో ప్రభావం మేర వర్షాలు అడపాదడప పడుతున్నాయి కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వరి పండించే ప్లేస్లో మొక్కజొన్న వేసుకోండి. దానివల్ల ఏంటంటే నీటి అవసరం ఎక్కువగా ఉండదు. ఇంకా చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నిటికి పెద్దగా వాటర్ అవసరం లేదు కాబట్టి అలాంటి పంటల మీద ఎక్కువగా దృష్టి సారించండి. మేము కూడా ప్రభుత్వం నుండి చేయాల్సిన ప్రణాళిక రూపొందిస్తున్నాము. ఖచ్చితంగా రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దు అంటూ అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఇక మనం చూడొచ్చు, E10 పెట్రోల్ను మళ్ళీ తేవాలి. అన్ని బంకులు E20తో పాటు అందుబాటులో ఉంచాలి. అప్పుడే వాహనదారులు
ఉన్న ఆందోళన తొలగిపోతుంది. E20తో ఇంజన్లు పాడవవు, కానీ వేడెక్కే అవకాశం ఉంటుంది. ఓ పత్రికకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారైన అనంత నాగేశ్వరరావు వ్యాఖ్యం చేశారు. ఈ అభిప్రాయాలు తన వ్యక్తిగతమని, సృష్టీకరణ కాదని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. E20 ఇథనాల్ పెట్రోల్లో కలపాలని చెప్పి ఏదైతే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దానికి మరలా జోడించి క్రోడీకరించి E10 కూడా తీసుకొని వస్తే అది ఇంకా మంచిదంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చూడాలి. రాహుల్పై విచారణను నిలిపివేయండి. అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ, సిబిఐ నివేదిక అవసరం లేదని సృష్టించడం జరిగింది. హైకోర్టు తీరు సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని ఆక్షేపణ చేసింది. ఆదాయానికి మించిన కేసుల అంశంలో కాంగ్రెస్ నేతకు ఊరట లభించింది. సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ స్వయంగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అక్రమ ఆస్తులు ఉన్నాయని చెప్పి పడిన పిటిషన్కి సంబంధించి ఆయనకి కాస్త ఊరట లభించింది. ఇది విషయం. ఇక కూరగాయలు కాదు, కాలకూట విషయం. ఆంధ్రప్రదేశ్లో 2104 శాంపిల్స్ను పరీక్షించగా దాంట్లో 6.36 శాంపిల్స్లో రసాయన అవశేషాలు ఎక్కువగా కనిపించాయి. తెలంగాణలో 8198 నమూనాలు పరీక్షిస్తే 486 శాంపిల్స్లో పరిమితికి మించి రసాయనాలు ఉన్నాయి. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించడం జరిగింది. ఒకప్పుడు ఆరోగ్యకరమైన పంటలు వేసుకొని హ్యాపీగా మనందరం భోజనం చేసేవాళ్ళం. దానివల్ల ఆరోగ్యం వచ్చేది. ఎవరు ఎలాంటి అనారోగ్య బారిన పడేవాళ్ళు కాదు. ఇంకా ఏమన్నా రోగాలున్నా పోయేవి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కటి కూడా పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడటం వల్ల ఏమవుతుందంటే ఆహారం మీద ఎక్కువగా ప్రభావం పంటలు పండుతాయి, కానీ వాటి మీద రసాయనాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అవి మనం ఎంత కడిగినా కొన్ని లోపల అబ్జర్వ్ అయిపోతూ ఉంటాయి. అవి పోయే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ఆ రసాయనాలు మనం స్వీకరిస్తున్నాం. దానివల్లనే ఇలాంటి అనారోగ్య పరిస్థితులు. ఎక్కువగా పని చేయలేం, ఎక్కువగా వర్కౌట్ చేయలేం, ఎక్కువగా ఇంకొక గంట ఎక్స్ట్రా పని చేసినా అలసిపోతాం. ఎన్ని గంటలైనా అలాగే పడుకోవాలనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలన్నీ, ఇలాంటి అన్హెల్దీ ఫుడ్ మనం తీసుకోవడం వల్లే జరుగుతున్నటువంటివి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొన్ని శాంపిల్స్ని స్వీకరిస్తే దాంట్లో కొన్ని వందల రకాలు ఎక్కువగా రసాయనాల ప్రభావంపై పడి ఉన్నవే. ఇది చాలా దురదృష్టకరం. దయచేసి పంటలు పండించేటప్పుడు ఎరువుల్ని కృత్రిమంగా అంటే ప్రకృతి పరంగా తయారు చేసినటువంటి ఎరువుల మీద మాత్రమే ఆధారపడండి తప్ప ఇలాంటి రసాయనాల మీద ఆధారపడి నేలని పాడు చేయొద్దు. మనుషుల ఆరోగ్యంతో కూడా ఆటలాడద్దు. ఇది రిక్వెస్ట్. సో ఇది ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. మనం చూడొచ్చు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురంధేశ్వరి ఎన్నికయ్యారు. నితిన్ నబీన్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 8 నెలలకు కొత్త టీం. ఏపీకి 3, తెలంగాణకి ఇంకా చోటు దక్కలేదు. ఇదే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకు తెలంగాణకి ప్రాధాన్యత ఇవ్వలేదు? ఎందుకు ఆల్రెడీ ఒక మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి డీకేఆర్ని తీసేయడమే కాదు, ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేయలేదు. అలానే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి టీంలో కూడా తెలంగాణ ప్రస్తావనే లేదు. అసలు వారి వ్యూహం ఏంటి, వారి కార్యాచరణ ఏంటి? వారే సమాధానం చెప్పాలి. ఇక మనం చూడొచ్చు, ఇంజనీరు మరణ శాసనం. కుటుంబ సహా గోదావరిలో దూకిన పిఠాపురమేయి నూకరాజు మృతదేహాన్ని వెలికితీశారు మత్స్యకారులు. భార్య, కుమార్తె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈత రావడంతో మనవడు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. కాకినాడ నుంచి కారులో 4 రాజమండ్రికి చేరుకోగా రోడ్ కమ్ బ్రిడ్జ్ వద్ద ఒకరు పట్టుకొని నదిలోనికి దూకినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరికింది. సాదిక్ అనే వ్యక్తి వేధిస్తున్నాడని ఆ నోట్లో నూకరాజు గారు వెల్లడించడం జరిగింది. సాదిక్ అనే వ్యక్తి ఎందుకు వారి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఇది చేస్తున్నారు. ఆయన ఒక గవర్నమెంట్ పొజిషన్లో, ఒక మంచి రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉండి కూడా ఎవరో ఒక వ్యక్తి వేధిస్తున్నాడని చెప్పి కుటుంబంతో సహా దూకి చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఇది విషయం. ఇక శ్రీశైలంలో తరిగిపోతున్న నీటి నిల్వలు. జలాశయంలో ప్రస్తుతం 169 టీఎంసీలే ఉన్నాయి. మనందరికీ తెలిసిందే, ఎల్నినో ప్రభావం కారణంగా కొన్ని చోట్ల విస్తృతంగా వాటర్ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి అడపాదడప పడుతున్నాయి. దీనివల్ల రైతులు కూడా చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా రకాలు యాగాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు. అయినా వరుణదేవుడు కరుణించే పరిస్థితి కనిపించడం లేదు. రాత్రికి రాత్రే దిమాగి నక్సల్స్ పార్టీ పుట్టుకొచ్చింది. మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో తెరపైకి 24 గంటల్లో ఇన్స్టాలో 2.6 లక్షల ఫాలోవర్స్. మనందరికీ తెలిసిందే, ఒక కూంబింగ్ నిర్వహిస్తోంది ఛత్తీస్గఢ్ నల్లమల్ల అడవుల ప్రాంతంలో. నక్సలైట్లు ఎత్తివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. మహా నక్సలైట్ మావోయిస్ట్ అధినేతలనే చంపేసిన ఈ నేపథ్యంలో, ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరొక కొత్త పార్టీ తెర మీదకి వచ్చింది. దీనికి రాత్రి 24 గంటల్లోనే 2.6 లక్షల మంది ఫాలోవర్స్ దానికి పెరిగారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం.
విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20% కోత. అస్సాం సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తింపు అవుతుంది. వివాహం డైవర్స్ ఇవ్వకుండా మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20% ఆ భార్యకి ఇవ్వాలి. ఇది అస్సాంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. బీహార్ శివాలయంలో తొక్కిసలాట 7 మృతి చెందారు. 14 మందికి గాయాలయ్యాయి. శ్రావణ సోమవారం నాగపంచమి ఒకే రోజు రావడంతో జనం పోటెత్తారు. నిన్న శ్రావణ మాసం నాగుల పంచమి మనందరికీ తెలిసిందే, అందరూ చాలా బాగా చేసుకున్నారు. కానీ బీహార్లో పరిస్థితి అలా లేదు. శివాలయంలో ఒక్కసారి జనాలు ఎక్కువగా వచ్చేయడంతో ఏమైందంటే తోపులాట తొక్కిసలాట చోటు చేసుకుంది. 7 చనిపోయారు, కొంతమంది గాయాలయ్యి విషమంగా ఉండటంతో పరిస్థితి మనం చూడాల్సిన పరిస్థితి. జేఎస్ఎస్సి సీజీఎల్ పరీక్ష రద్దు. మనకి జార్ఖండ్లో విద్యార్థులు చేసినటువంటి ఆ దీక్ష ఏదైతే ఉందో అది ఫలితాలను ఇచ్చింది. దెబ్బకి సర్కారు దిగొచ్చింది. వారికి ఉన్నటువంటి జేఎస్ఎస్సి సీజీఎల్ పరీక్షలు రద్దు చేయడమే కాదు, 2014లో ఏదైతే విషయం జరిగిందో ఆ జరిగిన అక్రమాలపై విచారణ కూడా చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థి సంఘ నాయకులంతా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన అప్డేట్స్. ఇప్పుడు వెలుగు పేపర్కి వద్దాం. వెలుగు పేపర్లో ముఖ్యంగా తలొగ్గిన జార్ఖండ్ సర్కార్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. వారు చేసినటువంటి వారాల పాటు చేసిన దీక్ష ఎట్టకేలకు మంచి ఫలితాలను ఇచ్చింది. దీంతో సంబరాల్లో ఉన్నారు విద్యార్థులు. ఇది జార్ఖండ్లో పరిస్థితి. ఇక్కడ మీరు ఫామ్ హౌస్లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కట్టిస్తున్నామంటూ టిమ్స్ హాస్పిటల్కి సంబంధించి సీఎం చంద్రబాబు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ ఉన్నారు. నిన్న టిమ్స్ హాస్పిటల్ని అట్టహాసంగా ప్రారంభించారు. కార్పొరేట్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలనే లక్ష్యంతో కిమ్స్ హాస్పిటల్ నిర్మించడం జరిగింది అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, మీ అధికార పక్షం ఉన్నప్పుడు మేము హాస్పిటల్స్ కట్టిస్తున్నాం, పేదల గురించి ఆలోచిస్తూ అంటూ చెప్పారు. దీని మీద మరి ఎవరు రెస్పాండ్ అవుతారో బీఆర్ఎస్ ప్రభుత్వం చూడాలి. ఇక్కడ 92.78 లక్షల మంది ఓటర్లకు నోటీసు వచ్చింది. సర్ ప్రక్రియ జరుగుతున్న ఈ నేపథ్యంలో చాలామంది ఇప్పటికే దీని మీద ఎవరు కూడా సరిగ్గా స్పందించలేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో సర్ ప్రక్రియలో మీరు ఓటర్ నమోదు చేసుకోవాల్సిందే. ఒకవేళ చేసుకోకపోతే మీకు నోటీసులు వస్తాయని చెప్పి ఆల్రెడీ నోటీసులు కూడా పంపించారు. ఇది విషయం. రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20% ఆ భార్యకి ఇవ్వాలి. ఇది అస్సాంలో ఉన్నటువంటి కోర్టు ఇచ్చిన తీర్పు. మీరు కనుక విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నారనుకోండి, సీక్రెట్గా రెండో పెళ్లి, ఏం లేదు, సింపుల్గా మీ జీతంలో ఉన్నటువంటి 20% ఆ భార్యకి వెళ్ళిపోద్ది. ఇది కోర్టే ఇచ్చింది. అది అస్సాంలో ఉంది. మరి మన రాష్ట్రంలో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి. ఇంకా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అనేవి ఆగమంటూ పొన్నం ప్రభాకర్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. మనందరికీ తెలిసిందే, బీఆర్ఎస్ నేతలు తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా ఇవన్నీ కూడా మీరు ఇవ్వటం ఆపేశారు. అది వెంటనే ఇవ్వండి, మా ప్రభుత్వ హయాంలో వీటన్నిటిని ఇచ్చాం, మీరెందుకు ఇవ్వట్లేదు అంటూ అడగడంతో పొన్నం ప్రభాకర్ మీకు ఎవరు చెప్పారు మేము ఇవ్వమని, అవి కొనసాగుతూనే ఉంటాయి, దానికి సంబంధించిన ప్రకటన మేము ఏం చేయలేదు ఎక్కడ కూడా, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటూ కూడా పొన్నం కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. ఇక 4 నెలలు 10 కేసులు 22 మందికి ఉరిశిక్ష. ఉత్తరప్రదేశ్లో బీనగర్కు చెందిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి ఒక విషయం చేశారు. 10 కేసుల్లో 22 మంది మరణశిక్ష ఉరిశిక్ష విధించడం జరిగింది. కొన్ని చాలా క్షమించరాని నేరాలు ఉంటాయి. ఆ 10 కేసుల్లో 22 మంది ఉన్నారు, వాళ్ళందరికీ వరుసగా ఉరిశిక్ష విధించారు. ఇది ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న సంచలనమైన తీర్పు అనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్లో 10 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి 22 మందికి ఒకేసారి ఉరిశిక్ష విధించారు. ఇది సంచలనమైన తీర్పు. ఇక మనం వేరే విషయానికి వస్తే 22A సమస్యలపై హై లెవెల్ కమిటీ వేశాం, బాధితుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశామంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఆస్తులను లాక్కోం, రక్షణ కల్పిస్తామంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేశారు. చాలామంది భూములకు సంబంధించి చాలా రకాల అపోహలకు లోనవుతూ ఉన్నారు. ప్రతిపక్షం కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. 22A సమస్యలపై హై లెవెల్ కమిటీ ఆల్రెడీ మేము చేశాము, మీకు ఏదన్నా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సహాయం కావాలన్నా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉందంటూ ఆయన చెప్పారు. ఇక గుడికి వెళ్తే క్షుద్ర పూజలు అంటారా, దేవుడి దర్శనానికని వెళ్తే సీఎంకు తప్పుగా అనిపిస్తుందా? హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మేము ఎయిర్పోర్ట్ టర్నింగ్ రోడ్డు పక్కనే ఉన్న అక్కడ ఒక దగ్గర మేము గుడికని వెళ్తే క్షుద్ర పూజలు చేయడానికని వెళ్ళామా, ఇది ఎక్కడ మాటలు, వీటిని జాగ్రత్తగా పరిశీలించండి ప్రజలంటూ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న మాట. ఇక తెలంగాణ బీజేపీకి నో ఛాన్స్,
తెలంగాణ బీజేపీ ఒక అంటే మనందరికీ తెలిసిందే, దేశవ్యాప్తంగా తెలంగాణకు ఒక కమిటీని నియమించింది. దాంట్లో అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, కానీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు లేరు. ఇది చాలా బాధాకరం. మరి దీనికి సంబంధించి అసలు ఏ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఎలా అయినా సరే బీజేపీ జెండా ఎగురవేయాలి తెలంగాణలో అని భావిస్తున్న ఈ సమయంలో తెలంగాణలో బీజేపీ అభ్యర్థి లేకపోవటం, మరి దాన్ని ఆ పార్టీ ఏ విధంగా సమర్థించుకుంటుంది? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? చూడాలి. ఇది పరిస్థితి. 566 కేంద్రాల్లో మండల ప్రజావాణి, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రజావాణి క్షేత్రస్థాయిలో ప్రజా ఫిర్యాదులు, వినతులు, వాళ్ళకున్నటువంటి కంప్లైంట్స్కి సంబంధించి 566 కేంద్రాల్లో ప్రజావాణిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక వానాకాలం సాగు 1 కోటి ఎకరాలపైనే. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 1.15 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. లక్షల ఎకరాల్లో వరి, అలా లక్షల ఎకరాల్లో పత్తి కూడా సాగవుతోంది. నూనె గింజల సాగు కూడా తగ్గిపోయినట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, వానాకాలంలో వచ్చిన ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి, ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉందంటూ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఒక పంట ప్లేస్లో ఇంకొక పంటను పెంచడం వల్ల నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. దానివల్ల ఎల్నినో ప్రభావం అంటే కరువు రాకుండా ఉండే పరిస్థితి మనకు ఉంటుందంటూ ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. బీహార్ ఆలయంలో తొక్కిసలాట, 7 మృతి. మనం ఇందాకే మాట్లాడుకున్నాం. బీహార్కి సంబంధించి ఏదైతే విషయం ఉందో దాని మీద శివాలయం, అలాగే మంచి పవిత్రమైన మాసంలోకి అడుగుపెట్టారు. అదే టైంలో భక్తులు శివాలయానికి పోటెత్తారు. పబ్లిక్ హాలిడే కూడా కాబట్టి కుటుంబ సమేతంగా రావడంతో సభ్యులు ఎక్కువైపోయారు. ఒకేసారి ఆలయానికి వచ్చేశారు. దానివల్ల తొక్కిసలాట, తోపులాట చోటు చేసుకోగా 7 మంది చనిపోయారు, 14 మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బీహార్లో చోటు చేసుకున్న విషాదమైన సంఘటన. ఇక ఇక్కడ కామిక్ మనం చూసుకోవచ్చు. సో చూసారు కదా, ఇవి అన్ని పేపర్లోని అంశాలు, వివిధ రాష్ట్రాలకి, దేశాలకి సంబంధించిన అప్డేట్స్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు ఎప్పుడు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.